అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ డైరెక్టర్ మారుతి కాంబోలో వస్తున్న మూవీ రాజా సాబ్. ఈ మూవీ రెండో సాంగ్ ను హైదరాబాద్ కేపీహెచ్పీలోని లూలు మాల్లో నిన్న సాయంత్రం రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ కార్యక్రమంలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఈవెంట్ అనంతరం నిధి అగర్వాల్ బయటకు వెళ్తుండగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఆమెను చుట్టుముట్టారు. ఆమెతో సెల్ఫీ కోసం ఎగబడ్డారు. దీంతో ఆమె తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆ మాల్లో ఆమెకు ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఉన్న బాడీగార్డులు నిధి అగర్వాల్ కు సాయం చేసి కారులో కూర్చోబెట్టారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిమానం ఓకే, అలా మీద పడిపోతారేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, అనుష, రాజా సాబ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఈవెంట్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ కు చేయదలుపు ఎదురైంది. అభిమానులు ఆమెను చుట్టుముట్టి కొన్ని సందర్భాల్లో తాకే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న లుల్లు మహల్ లో జరిగినటువంటి రాజా సాబ్ సంబంధించిన సెకండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఈ ఘటన అయితే జరిగింది. దాదాపు 100 మంది అభిమానులు ఇక్కడికి చేరుకోవడం, ఇటు ప్రభాస్ అండ్ నిధి అగర్వాల్ ఇద్దరు వస్తున్న నేపథ్యంలో అభిమానులు కూడా భారీగా ఇక్కడికి చేరుకోవడం, లుల్లు మాల్ చేరుకోవడం దాదాపు గందరగోళం మనకి. ముఖ్యంగా ఈ దీనిపై సంఘటన జరిగిన సంఘటన గురించి నెటిజన్లు కూడా ఇటు చిన్మయి దీపాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవెంట్ ఆర్గనైజర్స్ మీద వైఫల్యాన్ని చూపుతూ అభిమానం పేరుతో సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టడం సరికాదంటూ కూడా ఆయన కూడా ముఖ్యంగా రాజా సాబ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో వస్తున్నటువంటి ఈ సినిమా సంక్రాంతికి రెడీగా రిలీజ్ రెడీగా ఉంది. జనవరి 8 రెడీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసి మార్చుకున్న ఈ పాన్ ఇండియా మూవీని మొత్తానికి జనవరి 8 లాక్ చేశారు. ప్రమోషన్స్ లో భాగంగా నిన్న జరిగిన ఈవెంట్ లో నిధి అగర్వాల్ చేదు అనుభవం ఎదురైంది. కుకట్పల్లిలోని లుల్లు మాల్ లో ఈ ఈవెంట్ అయితే నిర్వహించారు. హీరోయిన్ నిధి అగర్వాల్, రిద్ది కుమార్ తో పాటు డైరెక్టర్ మారుతి సినిమా నిర్మాత విశ్వప్రసాద్, ఎస్కేట్ కూడా హాజరై పెద్ద సంఖ్యలో అభిమానులు అయితే హాజరై అత్యుత్సాహం ప్రదర్శిస్తూ చిత్ర బృందాన్ని ఇబ్బంది పెట్టారు. హీరోయిన్లు కూర్చున్న సోఫాల మీదికి కూడా తీసుకొచ్చారు. ఒక టైంలో నిర్మాత ఎస్కేన్ వాళ్ళను అంటే తిట్టినా కూడా వినిపించుకోలేదు. ఈవెంట్ అయిపోయిన తర్వాత నిధి అగర్వాల్ కారు వద్దకు వస్తున్న సమయంలో అభిమానులు ఆమెను చాలా ఇబ్బందికి గురి చేశారు. పెద్ద ఎత్తున దాదాపు 100 సంఖ్యలో అభిమానులు ఆమె చుట్టుముట్టారు. ఒడియమ్మ బంటి అంటూ అత్యుత్సాహంతో ఆమెపై కూడా పడిపోయే ప్రయత్నం కూడా చేశారు. మన విజువల్స్ చూస్తున్నాము. కొంతమంది ఆమెను తాకే ప్రయత్నం కూడా చేశారు. సెక్యూరిటీ కూడా ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయలేకపోయినటువంటి సందర్భం మనకు కనబడింది. చివరికి ఎలాగో మొత్తానికి కార్ దగ్గరికి అయితే ఇటు పక్కన ఉన్న ప్రైవేట్ బౌన్సర్స్ సహాయంతో మొత్తానికి కారులోకి ఎక్కి వెళ్ళిపోయింది. ఇదంతా ఏంటి అంటూ కూడా తిరగపడ్డారు. ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుంటూ అసహనం కూడా వ్యక్తం చేశారు. రాజసాబ్ ఈవెంట్ లో నిధి అగర్వాల్ ని అభిమానులు ఇబ్బంది పెట్టిన వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె ఎంతగా ఇబ్బంది పడ్డారనేది ఇందులో క్లియర్ గా కనిపిస్తుంది. మనం వీడియోస్ లో కూడా చూడొచ్చు. దీనిపై నెటిజన్లు కూడా పలు రకాలుగా సోషల్ మీడియా వేదికగా అయితే కామెంట్ చేస్తున్నారు. ఈవెంట్ ఆర్గనైజర్స్ సరైన జాగ్రత్తలు తీసుకోలేదంటూ కూడా అంటున్నారు. అభిమానం పేరుతో సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేయకూడదని, అందులో ఒక హీరోయిన్ మీద ఇలాంటి మనం చాలా ప్రమోషన్ సీరియల్స్ చూస్తున్నాం. కొన్ని దుర్ఘటనలు జరిగిన సందర్భాలు కూడా ఇప్పుడు పుష్ప ఈవెంట్ లో బాలుడి జరిగినటువంటి ఘటన వచ్చు. అలాగే జూనియర్ రిటర్న్ సంబంధించినటువంటి దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ నోటర్ అంటే అభిమానం, మితిమీరినటువంటి అభిమానంతో ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయి చాలా సందర్భాలు చూస్తారు. కానీ ఇక్కడ జరిగింది ఒక హీరోయిన్ పైన కాబట్టి, ఒక హీరోయిన్ అలాంటి పరిస్థితులకు ఎంటర్ అయితే కనీసం నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, సపరేట్ గేట్ వేలా లేదంటే బ్యారికేడ్లు పెట్టి హీరోయిన్స్ కి వచ్చే సెలబ్రిటీలకు ఏదైనా వాళ్ళకైనా సపరేట్ వే క్రియేట్ చేయాల్సింది పోయి అభిమానుల మధ్యలో 100 మంది అక్కడ ఉన్నటువంటి అభిమానుల మధ్యలో ఆమెను రావడం, అక్కడ బౌన్సర్స్ ప్రైవేట్ సెక్యూరిటీ 10 నుంచి 15 మంది ఉండడం, అభిమానులు మాత్రం 100ల సంఖ్యలో ఉండడం వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయింది. సో డెఫినెట్ గా ఇది నిర్వాహకుల వైఫల్యం అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా
అభిమానులు అయితే నిధి అగర్వాల్ పై సింగర్ చిన్మయి శ్రీపాద కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జంతువుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా వాళ్ళు ఇట్లా ప్రవర్తించడం ఏంటంటే కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్కల కంటే దారుణంగా ప్రవర్తించే మగాళ్ళ గుంపు ఇది. నక్కలను ఎందుకు అవమానించాలి? ఒకే రకమైన మనస్తత్వం ఉన్న మగాళ్ళు గొప్పగా చేస్తే వారు ఒక మహిళను ఇలాగే వేధిస్తారు. దేవుడు వీళ్ళందరినీ తీసుకెళ్లి వేరే గ్రహం మీద ఎందుకు పడేటట్టు కూడా ట్విట్టర్ వేదికగా ఇటు సింగర్ చిన్మయి కూడా పేర్కొంది. ఏది ఏమైనా ఎందుకంటే భారీ సంఖ్యలో ఉన్నటువంటి ఈవెంట్స్, సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ మనం చాలా సందర్భాల్లో చూసాం. ఇటు థియేటర్ల వద్ద, ప్రీమియర్ షోల వద్ద సందడి అవ్వచ్చు, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగినటువంటి ఘటనలు అవ్వచ్చు, అలాగే అవుట్డోర్స్ లో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని కాలేజెస్ లో కూడా ఈవెంట్స్ నిర్వహిస్తారు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా. అక్కడ చేస్తున్నటువంటి ఏర్పాట్లు, ఎందుకంటే సినిమా టీమ్ టెక్నీషియన్స్ వస్తే పెద్దగా హంగామా ఏమి ఉండకపోయినా, లేదంటే ఏజ్ బ్యాక్ సైడ్ వాళ్ళకి సపరేట్ గా రూట్ ఉంటుంది కాబట్టి, సో ఇలాంటి ఈవెంట్స్ మన లుల్లు మాల్ అంటే ఒక షాపింగ్ మాల్ కి సంబంధించిన, అలాంటి లుల్లు మాల్ కి వచ్చినటువంటి నేపథ్యంలో కనీసం హీరోయిన్ ఎటువైపు నుంచి రావాలి, ఏ వేలో రావాలి, తన రూట్ మ్యాప్ ఏంటి, తన లోపలికి వచ్చాక ఎక్కడికి తీసుకెళ్ళాలి ఏంటి అనే గైడెన్స్ పర్ఫెక్ట్ గా లేకపోవడంతో నేరుగా ఆమె అభిమానుల మధ్యలో రావడం, అభిమానులంతా కూడా ఆమె మీద పడిపోవడం, సో ఇలాంటి ఘటన జరిగిన నేపథ్యంలో ఇటు చాలా మంది నిధి అగర్వాల్ కి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా చాలా మంది అభిమానులు అవ్వచ్చు, సగటు సినిమా ప్రేక్షకులు కూడా సోషల్ మీడియా వేదికగా ఇది కరెక్ట్ కాదు, మితిమీరిన అభిమానం, ఇది కరెక్ట్ కాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ వినోద్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.